హాయ్ నీరజ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, వెరీ గుడ్. ఏంటి కొద్దిగా టెన్షన్గా ఉన్నారా? ఇంకా అంత దగ్గర పడే టెన్షన్లు, ఈ ఫోన్లు మోగుతున్నాయి కాన్స్టెంట్గా, ఇవి కోఆర్డినేట్ కానీ కొత్త కదా ఇవన్నీ, అలవాటు లేని పనులు ఇవన్నీ, కోఆర్డినేటింగ్ థింగ్స్ అండ్ మేకింగ్ షూర్ ఇది వెళ్ళిందా అది వెళ్ళిందా అవన్నీ. సో ద టెన్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. నిన్నటి చాలా కూల్గా ఉంది. అలా సినిమా చూసుకున్నాం, డీటెయిల్స్లో చూసుకుంటున్నాం, క్యూబ్లో చూస్తున్నాం. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అన్ని ఫస్ట్ టైం కదా. ఇప్పుడు ఇంకా వన్ డే రేపు ప్రీమియర్ ఏదో అనుకుంటున్నారు. నేను లైక్ ఆల్రెడీ వచ్చేసింది ప్రీమియర్ టైం, ఇంకొక రోజు అవుతే సినిమా రిలీజ్. సో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ జాబ్ బాగుందా, ఆ స్టైలిష్ జాబ్ బాగుందా? స్టైలిష్ జాబ్ ఇస్ మై సెకండ్ నేచర్. ఇప్పుడు అది దానివల్లనే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి దట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. బట్ స్టోరీ టెల్లింగ్ ఇస్ సచ్ అ హ్యూజ్ థింగ్. నేను ఎప్పటి నుంచో అనుకున్నది, ఐ వాంటెడ్ ఇట్. అది నేను ఓన్లీ రైటింగ్ ఒక స్టోరీ అని ఒక రైటర్గా ఉందామన్న ఫేజ్ నుంచి ఆపర్చునిటీ ఆఫ్ అ డైరెక్షన్ ఇంకొక మెట్ ఎక్కువ. సో నవ్ ఐ గెట్ టు ఆ స్టోరీని వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ ఇంకా గ్రాండర్ స్కేల్లో చెప్పే ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో డెఫినెట్లీ దీనికి ఉన్న కష్టాలు, దీనికి ఉన్న ద పే ఆఫ్ విల్ బి రిలీ హై అని నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ మై ఎమోషనల్ పే ఆఫ్ ఐమ్ హ్యావింగ్. ఐ నో ఆ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నేను అనుకున్నది తీసాను. ఎవరెవరు హోస్ట్ సీన్ ద ఫిల్మ్ వరకు మన డిటిఎస్ థియేటర్స్లో ఇటు అటు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్. సెన్సర్ రిపోర్ట్స్ వర్ వెరీ గుడ్. సో ఒక చిన్న వ్యాలిడేషన్ రన్ నౌ, బట్ ద బిగ్గెస్ట్ టెస్ట్ విల్ బి వన్ డే ఆఫ్టర్. మీ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ జరిగింది? రత్న జూనియర్ కాలేజ్ ఓవర్ హియర్. దాని తర్వాత యూఎస్ వెళ్ళిపోయాను. ఓకే. ఇన్ యూఎస్ ఐ స్టడీడ్ ఇన్ డాలస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, అండ్ దెన్ FIDM ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. నా బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ ఫ్యాషన్ మార్కెటింగ్ చేశాను. దెన్ ఐ డిడ్ అ డిగ్రీ ఇన్ విజువల్ మార్కెటింగ్. సో అంతా చేసుకొని ఐ వాజ్ వర్కింగ్ ఫర్ బ్రాండ్స్ ఇన్ మార్కెటింగ్. మైకిల్ కోర్స్ అనే ఒక బ్రాండ్. దెన్ ఐ వెంట్ టు లండన్ ఇంకో 1 year మళ్ళీ విజువల్ మర్చెండైజింగ్ LCF లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్లో చేశాను. సో కంప్లీట్లీ మార్కెటింగ్ సైడ్ ఆఫ్ ఫ్యాషన్లో చదివి చేశాను. దెన్ 2012 ఐ కేమ్ బ్యాక్ ఇండియాకి. అమ్మనంత ఉందామనే ఇంటెన్షన్తో వచ్చేసాను. ఆఫ్టర్ స్టేయింగ్ ఆల్మోస్ట్ ఫర్ 14-15 years US అబ్రాడ్ ఉండి వచ్చేసాను. వచ్చే జాబ్స్ అన్నీ మళ్ళీ అటు వస్తున్నాయి బాంబే. బట్ అన్న వల్ల అమ్మ నాన్నతో ఉన్నాను వచ్చిందని ఐ డోంట్ వాంట్ టు లీవ్ దెమ్ మళ్ళీ. సో అన్నయ్య సజెస్టెడ్ స్టైలింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్, ఆ స్పేస్ ట్రై చేయమని. నేను ఎంత ఫ్యాషన్ దీంట్లోనే ఐ నెవర్ స్కెచ్, కానీ ఐఎమ్ నాట్ అ డిజైనర్ కదా. ఐ డిజైన్ లైక్ బుక్ నేర్చుకోలేదు. సో అలా అనుకోకుండా ఈ స్పేస్లోకి వచ్చి, సో దట్ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చింది, సో ఇంకా నేర్చుకోవాలి దానిలో. సో ఎవ్రీడే ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తోనే లెర్నింగ్ స్పేస్లో టిల్ టుడే ఐ స్టిల్ ఫీల్ దట్ సేమ్. ఎవ్రీడే ఐ లెర్న్ సంథింగ్ అండ్ ఐ బికేమ్ ఎ స్టైలిస్ట్. ఎక్కువ ఎడ్యుకేషన్లో ఎక్కువ ట్రావెల్ చేశారా? మామూలుగా లేడీ ఓరియంటెడ్ కాలేజెస్లోనే ఎక్కువ? నా మొత్తం నాసర్ స్కూల్, నా ప్రైమరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, హై స్కూల్ అండ్ ఆల్ వాజ్ నాసర్ స్కూల్. సో ఇట్స్ వాజ్ అన్ ఆల్ గర్ల్స్ స్కూల్ ఓన్లీ. కోఎడ్ అంటే మనకు ఇంటర్ వచ్చేటప్పుడు బాయ్ కోఎడ్ ఉండింది. బట్ US ఐ వాజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో పెద్ద దట్ బాయ్ గర్ల్ మ్యాటర్ డిడ్ంట్ రియల్లీ స్ట్రైకింగ్ కదా దాని తర్వాత. యా, సో ఐ థింక్ దట్స్ హౌ ఐ హావ్ బీన్. అంటే ఎడ్యుకేషన్లో కోఎడ్ ఉంటే చాలా లవ్ స్టోరీస్ చూస్తాం కదా. అలా వచ్చారా మీరు? అలా ఏమన్నా ఉందా మనకు బ్యాకప్? అంటే కాలేజ్ లవ్ స్టోరీస్ ఇన్ జనరల్, ఆబ్వియస్లీ జస్ట్ లైక్ ఎనీబడి ఐ హ్యాడ్ మై స్టోరీస్. ఐ మ్యారీడ్ వన్, సో ఐ మ్యారీడ్ వన్ ఆఫ్ మై స్టోరీస్. సో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ టు కోఎడ్ అని ఉండకలేదు సార్. ఐ ఫీల్ లైఫ్ టీచర్స్ యూ దట్ యూ ఇన్ఎవిటబుల్లీ విల్ హ్యావ్ హ్యాడ్ యువర్ లవ్ స్టోరీ. అంటే మీరు ఈ స్టోరీ ఫస్ట్ అనుకున్నప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ స్టోరీ చేయాలని మీ ప్లానింగ్? ఈ స్పెసిఫిక్ స్క్రిప్ట్ అయితే వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ ఒక మచ్ మోర్ సాఫ్టర్ స్పేస్, వెరీ వల్నరబుల్ ఒక క్యారెక్టర్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్న కథ ఇది. సేమ్ స్టోరీ లైన్. వన్స్ సిద్ధు కేమ్ ఆన్ బోర్డ్, మనకేమైందంటే అనుకోకుండా ఒక గ్యాప్ కేమ్, బికాస్ ఈ స్టిల్ టిల్లు షూటింగ్లో ఉన్నారు. తను కపుల్ ఆఫ్ మంత్స్ దొరికింది. దెన్ జాక్ మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో అనుకోకుండా మనకు ఒక 1 year వచ్చేటప్పటికి we obviously became better friends. And the more we discussed after టిల్లు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ తర్వాత తినకి ఒక వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఉంటే అది నిలబడుతుంది అని ఒక డిసైడ్ అయ్యి we reworked on the characterizations. Same story, but with different characterizations. Because tanaki anukulanga, tanaki what will suit him, his body language, aa space lo mold ayindi. And today, now that I look back, I can't imagine the story to be anything else.
ఓకే, అదే క్యారెక్టరైజేషన్, టిల్లు కూడా క్యారెక్టరైజేషన్ వలన ఆ సినిమా అంత పీక్ వెళ్ళింది. కరెక్ట్. దాన్ని బేస్ చేసుకొని వెళ్ళారా, లేదంటే మనకు క్యారెక్టర్ డిమాండ్స్ అనేది ఈవెన్ ఇన్ మై ఫస్ట్ డ్రాఫ్ట్ ఆర్ దిస్ డ్రాఫ్ట్ ఇట్స్ స్టిల్ దో సేమ్ 3 people. మనకి కథంతా ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. నీకు హర్ష అనేది 4వ వ్యక్తి, వాడు చాలా పివటల్ పాయింట్ ఇన్ ద స్క్రిప్ట్. ఈ నలుగురితోనే ఈ కథ. మీరు ఇమాజిన్ 2 hours of 15 minutes, 2 hours 12 minutes ఆఫ్ అ ఫిల్మ్ ఇల్లులోనే ఉంటుంది మొత్తం. అలాంటప్పుడు ఇట్స్ అన్ అబ్సల్యూట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. నీకు సిచ్యువేషన్స్ నుంచి వచ్చే కామెడీ, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే కాంప్లెక్సిటీస్ ఇంతే, కానీ ఇది వెరీ మచ్ ఆన్ పార్ విత్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ డ్రివెన్ థింగ్స్. దాంట్లో వరుణ్ అనే క్యారెక్టర్ ఇంకా స్ట్రాంగ్. వాడు హీస్ ప్రిటీ మచ్, వాడు హీ లీడ్స్ ద స్టోరీ లైన్. సో నీకు వాడి క్యారెక్టరైజేషన్ ఎంత అంటే హీస్ గాట్ అ లాట్ ఆఫ్ డార్క్ షేడ్స్, గ్రే షేడ్స్, లైక్ అ హ్యూమన్ బీయింగ్. మన వెరీ ఒక ఫ్లాడ్ హ్యూమన్ బీయింగ్కి ఉండే ట్రేట్స్ మన హీరోలో ఐ వాంటెడ్ టు ప్లేస్ ఇట్. బికాస్ మనం ద టిపికల్ వే ఆఫ్ సీయింగ్ అ హీరో వర్సెస్ హౌ అ మ్యాన్ ఇన్ నౌ గోస్ త్రూ వాడి an issue or something and how వాడు ఉండేది రియల్ లైఫ్లో వాజ్ మై ఇంటెన్షన్ ఆన్ టువర్డ్స్ దట్. ఓకే, టీజర్ రిలీజ్ అయ్యే వరకు మన పెద్దగా దీని మీద పెద్ద డిస్కషన్ లేదు. అయిన తర్వాతకి చాలా డిస్కషన్స్ జరిగాయి. మీకు ఎలాంటి రిపోర్ట్స్ వచ్చాయి? మీరు విన్నవే వచ్చాయి, అలానే వచ్చాయి. మేము టీజర్ కూడా మా ఇంటెన్షన్ కూడా కావాలని సాంగ్స్తో స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు ఏ కథైనా ఒక ఇంపాక్ట్ అనేది వీ విల్ సేవ్డ్ ఫర్ ది ఎండ్, రైట్? ఐ నో వరుణ్స్ క్యారెక్టర్ ఈజ్ అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. వీ వాంట్, అండ్ మీరు ఇఫ్ యూ నోటీస్ ట్రైలర్లో యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ డైలాగ్స్, ఓన్లీ వరుణ్స్ పెట్టాం. వాడి పర్స్పెక్టివ్, వాడి, బికాస్ దట్ ఈస్ అవర్ కథ. సో ఎంత క్లోజ్గా మన సినిమాకి ఎంత క్లోజ్గా ఉండే ఒక స్టోరీ లైన్ అండ్ వాట్ యాజ్ అన్ ఆడియన్స్ మీరు రేపు సినిమాలో చూడబోతున్నారో అదే నేను ట్రైలర్ వీ డిసైడ్ టు పుట్ ఇట్ ఇన్ ద ట్రైలర్. సో టీజర్ వాజ్ అ టీజ్, లిటరలీ సేయింగ్ ఒక అటెండెన్స్లో మా ఒక హీరో ఉన్నాడు, మా 2 హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళకి ఏదో. సో ఇట్ వాజ్ నాట్ మెంట్ టు డూ ఎనీథింగ్ బట్ టు సే హాయ్ హలో. మా 2 లవ్ సాంగ్స్ ఓపెన్ చేసాం, ఒక మలిక గంధ, ఒక సొగసు చూడతారమ్మా. 2 కథలు ఈ 2 అమ్మాయిలతో ఉండే. ఏ మనిషికైనా, అబ్బాయికైనా, వాడికి ఎంత హార్డ్ టెక్స్చర్ ఉన్నా, ఇట్స్ ఇన్ హార్ట్ అండ్ హార్ట్ హీ హ్యాస్ గాన్ త్రూ హిజ్ ఓన్ థింగ్. సో వాడికి ఉన్న వాడి హార్ట్, వాడి ప్రాబ్లమ్స్ ఆర్ హిస్ 2 girls. సో చాలా ప్లాన్డ్గా ఫ్రమ్ బ్యాక్ ఎండే వచ్చాము. అండ్ టుడే ద ట్రైలర్ అంటే నాకు లిటరల్గా ఐ థింక్ పీపుల్ జస్ట్ వోక్ అప్. ఐ ఫీల్ నాకు అది అనిపించింది. అంటే సడన్లీ ద నంబర్ ఆఫ్ మెసేజెస్ కానీ, ద సార్ట్ ఆఫ్ కామెంట్స్ ఐఎమ్ గెట్టింగ్, ద ఫీడ్బ్యాక్ వెరీ ఓవర్వెల్మింగ్లీ వెరీ వెరీ పాజిటివ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే సహజంగానే ఒక 2 అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళకి పడదు. అంటే ఫ్రెండ్షిప్లో మామూలుగా తిరిగేది వేరు, ఏదైనా పర్టికులర్ థింగ్ వచ్చేసరికి పడదు. కానీ మీరు 2 ఒకే ఇంట్లో ఎలా ఉంచారు? అది అలా జరిగింది. I think ఇది కొత్త ఫార్ములా కాదు సార్. we've seen films with this sort of a formula. It's an age old formula. 1 hero 2 girls, complex nature. మన ఇన్ని లవ్ స్టోరీస్ చూసినా టుడే మళ్ళీ మనం ఒక చేద్దాం అన్నప్పుడు అక్కడెక్కడో ఒక కొత్తదనం తీసుకురావాలి. ఇదే కాన్వర్జేషన్ని కొత్తగా చెప్పగలగాలి. అదే ఐ లవ్ యూని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, అదే ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ ఒక దాన్ని నేను ఎలా చెప్పగలుగుతాను, అదే బాధని ఇంకెలా చూపించగలుగుతాము. సో అలాంటి ఒక నెరేటివ్ స్టైల్లోంచి వచ్చిన కథ మనది. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ వన్ స్మాల్ పాయింట్ దట్ ఐ ఫీల్ యాజ్ అన్ ఆడియన్స్ టుమారో విల్ థ్రిల్ యూ ఇన్ యూర్, దట్స్ లైక్ అ మూవీ విచ్ అది మనం ట్రైలర్లో ఇవ్వకుండా పెట్టుకున్నాం ఒక పాయింట్, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అంతే. ఇట్స్ వెరీ సింపుల్ స్పేస్. ఐఎమ్ వెరీ క్లియర్. I know that it's an entertainment space లోంచి వచ్చే, ఒక కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ స్పేస్ లోంచి వచ్చే ఒక నైస్ గ్రౌండెడ్ స్టోరీ, ఒక క్యారెక్టరైజేషన్ వచ్చాం అంతే. మీకు 2 అమ్మాయిల్లో ఎవరు కంఫర్ట్ అనిపించారు, మీ క్యారెక్టర్కి కానీ మీకు కానీ? నాకు ఇన్ జనరల్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పీపుల్ ఐ న్యూ బిఫోర్. సో కంఫర్ట్ ఫ్యాక్ట్స్ ఐ న్యూ అండ్ హాఫ్ ద ఇండస్ట్రీని పనిచేస్తున్న వాళ్ళు అందరూ. అంటే నేను అనేది మీరు అనుకున్న క్యారెక్టర్కి. సో దెన్ ఐల్ టెల్ యూ సంథింగ్. సో అప్పుడు ఎలా వచ్చామంటే ఆఫ్టర్ సిద్ధు కేమ్ ఆన్ బోర్డ్, ఇంకా అప్పుడు మా నెక్స్ట్ క్యారెక్టర్ రాగా అండ్ అంజలి డిస్కషన్ స్టార్టెడ్. రాగాస్ క్యారెక్టర్కి ఏంటంటే షీస్ అ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్ అండ్ ఒక చిన్న కన్ఫ్యూజన్, ఆ కాంప్లెక్సిటీలో ఉండే ఒక అమ్మాయి, దాని మెచ్యూర్ దెన్ అగైన్ దెన్ షీ హాజ్ అ మెచ్యూరిటీ స్కేల్ ఓవర్ టైమ్. సో దట్ వాజ్ రాగా ఫర్ మీ. అండ్ నాకు ఒక చిన్న కొత్త ఫేస్, మరీ కొత్త కూడా కాదు, బట్ మన ఆడియన్స్ హెస్ నాట్ సీన్ హర్ ఇన్ దట్ రోల్. అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అనుకున్నప్పుడు శ్రీనిధి వాజ్ వన్ ఆఫ్ ద నేమ్స్ ఐ పాప్డ్ అప్. తనకి ఆ కేజీఎఫ్ ఇవి అవి చేసింది, బట్ ఐ ఫెల్ట్ తనకి చూసిన వాట్ ఎవర్ ఐ సా తనని ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా ఆ పొటెన్షియల్లోనే. సో షీ వాజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ రాగా. ఆఫ్టర్ లుక్ టెస్ట్ అండ్ ఆల్ ఐ వాస్
ఐ వాజ్ లైక్ నోబడీ కెన్ బి లైక్ ఆ లుక్ కానీ అంత పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఆ పిల్లకి. దెన్ అంజలి ఒక చిన్న మెచ్యూరిటీతో ఉన్న రోల్, వెరీ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. సో ఐ నో రాశి బై నేచర్ ఇస్ దట్ గర్ల్ అవుట్ సైడ్. She talks exactly what she wants, and so for her Anjali I'm sure is like an extended version of her in terms of her dialogue, I mean how she talks. So నాకు అది very second nature to how these girls could be అది వచ్చింది. సిద్ధు ఆబ్వియస్లీ సిద్ధుని చూసుకునే మన వరుణ్ అనేవాడు పుట్టాడు, మళ్ళీ ద సెకండ్ రీబర్త్ ఆఫ్ వరుణ్ హ్యాపెండ్ పోస్ట్ సిద్ధు కమింగ్ ఆన్ బోర్డ్. సో ఐ థింక్ క్యారెక్టర్స్ వైజ్ ఐ వాజ్ వెరీ క్లియర్ ఆన్ హౌ దే వర్. ఇద్దరిలో ఎవరితో సాక్రిఫైస్ చేపిస్తున్నారా? సాక్రిఫైజా? ఎవరెవరు సాక్రిఫైస్ చూస్తాను, అందరికీ ఆ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది, అందరికీ ఒక ఎలిమెంట్ ఆఫ్ ఈ ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్ ఉంది. సో యుల్ సీ ఇట్ సార్. అంటే నేను ఐమ్ సేయింగ్ ఈ ఒక లవ్ స్టోరీలో వచ్చే ఆల్ ఎలిమెంట్స్ విల్ బీ దేర్ ఫర్ షూర్. అండ్ ఐ థింక్ మీరు జస్ట్ వెయిట్, ఇంకా 1 more day to go. సిద్ధు మీ ఎమోషన్ని క్యారీ చేసాడా, మీరు సిద్ధు యాంగిల్లోకి వెళ్ళారా? బోత్. అంటే సిద్ధుకి డైరెక్షన్ కానీ స్క్రిప్ట్ వైజ్ కానీ కొద్దిగా పట్టుంది. కొద్దిగా కాదు, హీస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. పట్టుంది, అది తన కోసం తను డెవలప్ చేసుకుంది, అది గుడ్ నేచర్, అది ఓకే, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అది మీకేమైనా ఇబ్బంది అనిపించిందా? అబ్సల్యూట్లీ నాట్ సార్. నేను అదే ఐ థింక్ ఐ వాస్ టెలింగ్ సంబడి అబౌట్ ఇట్. నేను ఫస్ట్ టైం సైకిల్ తొక్కుతున్నాను అనుకోండి, నాకు పక్కన ఒక ట్రైనింగ్ వీల్స్ పెట్టుకుంటే నాకు ఇట్ ఈస్ అడ్వాంటేజ్. చూసేవాడికి ట్రైనింగ్ వీల్స్ నడుపుతోంది అనే విజువల్ ఉంది, కానీ నాకు అది కన్వీనియంట్గా ఉందని తెలియదు. సో ఫర్ మీ సిద్ధు వాజ్ దాట్ ఫర్ మీ. నాకు ఆ భయం ఆర్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన స్పేస్ నుంచి నాకు సిద్ధు వచ్చాడు. అండ్ యాజ్ అ ఫ్రెండ్ హీ కేమ్ ఆన్ బోర్డ్ టు హెల్ప్ మీ. ఇమాజిన్ ఇఫ్ ఐ హైర్డ్ అ రైటర్ ఆర్ సంబడి ఫ్రమ్ అవుట్ సైడ్, వాడి హెల్ప్ తీసుకొని నేను ఒక సెట్లో చేస్తుంటే ఎవరు దే వోంట్ బ్లింక్. బట్ ఇప్పుడు నా హీరో, నా రైటర్, నేను కూర్చోబెట్టి వాడుతూ నేను ఒక డెవలపింగ్ సంథింగ్ ఆర్ సంథింగ్ అలా అనుకుంటారు. అది సో నాకు అసలు ఇది వీఆర్ వెరీ క్లియర్ బోత్ ఆఫ్ us. దట్ వాస్ ద బ్యూటీ ఆఫ్ ద హోల్ జర్నీ ఫర్ us టుడే. నిన్న అసలు వి వర్ సో ఎమోషనల్ మా ఫైనల్ కాపీ పంపిస్తున్నప్పుడు. అందరికీ ఐ థింక్ ఐ రియలైజ్ సార్, ఫిల్మ్ మేకింగ్ ఆపర్చునిటీ రావడం ఎంత గొప్ప విషయమో. To be able to get the right set of people in this journey is that important. That important. Yes, exactly. I feel very emotional when talking about it because I know మనందరం చాలా ప్రేమగా అనుకొని ఉంటాం, ఒకటి ఆలోచించుకొని ఉంటాం, గొడవలు పడతాము, ఇవన్నీ అవుతాయి. కానీ tomorrow when you're looking at the product you don't remember all of that. Yes, yes. And I know Sidhu was that for me. Both of us have fought over things, but we've had a curry puff and we've sorted our issues. Our type matter might that day. Okay. And I know our that all that shows in our film tomorrow. That same synergy నాకు నా యాక్టర్స్ తో, కో యాక్టర్స్ తో ఉండింది. I mean sorry, my actors ఉండింది. And then with my technicians. నీకు ఇప్పుడు I was just talking, ఇప్పుడు నవీన్ కానీ తమన్ కానీ all of them పర్సనల్గా తీసుకున్నారు సార్ ఫిల్మ్ని, విచ్ ఇస్ ఐ థింక్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అది మేబీ బికాస్ ద రిలేషన్షిప్ ఐవ్ హ్యాడ్ విత్ దెమ్ ఆల్రెడీ అయి ఉండొచ్చు. అండ్ నేను వాట్ ఐ వాంట్ బిలీవ్ ఇస్ ఇట్ ఈస్ అ స్క్రిప్ట్ దట్ బాట్ దెమ్. బికాస్ అందరికీ రిలేషన్ అనేది ఒక స్టేజ్ వరకు హెల్ప్ అవుతుంది, ఎంట్రీ వరకే హెల్ప్ అవుతుంది. అంతే నెక్స్ట్ ప్రొడక్ట్ మీద వాళ్ళు ఇప్పుడు నవీన్ అనేవాడు ఎంత ఈవెన్ ఐ నో హౌ బిజీ హీ ఇస్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ చేస్తుంటాడు. అలానే మనిషి హీ స్పెండింగ్ ఆల్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా టైమ్ ఇన్ వి వర్ సిట్టింగ్ ఆన్ ఎడిట్ ఫర్ సో లాంగ్, సో మెనీ ఐడియాస్తో చేస్తున్నాడు, ఇంత ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. ఒక ద ట్రైలర్ కట్ యూ సా వాజ్ నవీన్స్ ఐడియా. సో యు నో దట్ ఇంటెన్షన్ ఆఫ్ ది ఐడియాస్ బిహైండ్ దట్ వన్. తమన్ అసలు నేను మా మ్యూజిక్ సిట్టింగ్ అనే కాన్సెప్టే లేదు సార్. అంటే కూర్చొని ఒక మాట చెప్తాను. హీ ఆల్రెడీ వాజ్ సో ప్రిపేర్డ్ విత్ ఒక మలిక గంధన్ సొగస్టుడతనమా. హీ బాట్ ద ఫిల్మ్ టు లైఫ్. నిన్న అసలు మ్యూజిక్ చూస్తుంటే అసలుకి ఐఎమ్ టెలింగ్ యూ సార్ టుమారో ఇట్స్ అంటే నాకు ఆ తొలి ప్రేమ ఈ అన్ని సినిమాల్లో హౌ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిస్ బీజిఎం వర్క్. మన సినిమాలో వన్ మోర్ లెవెల్ ఇట్ ఇస్. అంటే తమన్ని తీసుకుంటే ఒకవైపు ఓజీ అని, ఒకవైపు అఖండ అని, అక్కడ బాంబ్ బ్లాస్ట్లు చేసే మ్యూజిక్లు ఇస్తూ, ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసరికి ఓ రోజా, ఒక గీత గోవింద్ మనకి అసలు. అండ్ మన అడ్వాంటేజ్ ఏంటంటే మన సినిమాలో ఎంత ఈ సాఫ్ట్వేర్ స్పేస్ ఆఫ్ లైక్ మెలడీస్ ఉన్నా ద క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు లాట్ ఆఫ్ ఈడిఎం, లాట్ ఆఫ్ రాక్, వెరీ ఫ్రెష్ మ్యూజిక్ ఫర్ లవ్ స్టోరీ. మనం ఎక్స్పెక్ట్ అదే ఆ ఫ్యూజన్ ఒక చిన్న ట్రెడిషన్ మన కర్ణాటిక్లో ఈ సాఫ్ట్వేర్ మ్యూజిక్ని హీస్ కంబైన్డ్ విత్ సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ గిటార్ అండ్ వెరీ యంగ్ స్పేస్, వెరీ స్టైలిష్గా తీశాడు. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మ్యూజిక్ అవుట్పుట్. అంటే సిద్ధు ఉన్నాడంటే గ్యారంటీగా రీషూట్లు ఉంటాయి.
చేసాము. అది మిమ్మల్ని ఎన్ని సీన్లకు కన్విన్స్ చేసి రీషూట్లు చేసాడు? సీన్లో కాదు, అది ఐ ఫీల్ నాట్ ద నంబర్ ఆఫ్ సీన్స్, బట్ ఐ థింక్ వన్స్ వీ స్టార్ట్ సేమ్ థింగ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. మేము ఫస్ట్ ఒకటి అనుకొని ఒక క్యారెక్టర్తో ఫస్ట్ స్టార్ట్ చేసాం కదా, బట్ ఓ టైమ్ ఈవెన్ దట్ వాస్ గెటింగ్ డెవలప్డ్ ఫర్దర్ బికాజ్ ఐ న్యూ తనకున్న దీంట్లో సరిపోవట్లేదు సార్, అది ఆనట్లేదు. వెన్ యూ కమ్ బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ లుకింగ్ నార్మల్. సో వెన్ ఆల్రెడీ మనకి స్క్రీన్లో ఆ టిల్లు అనేవాడు చూసేసేటప్పటికి ఐ డెంట్ వాంట్ సంథింగ్ దట్ వాజ్ it could where somebody else in that role scene maybe would have worked. So it was a very creative call that we took, me, Vishwa sir and Sidhu. Very collective decision. Then inkemana cheste better avutundi tomorrow because nobody manaki evaru we were not in a rush about it aa time lo. Rep pette product let's put మనం కన్విన్స్ అయ్యి వెళ్ళామని. ఈ డిపార్ట్మెంట్లో ఈ రీషూట్లు ఇవన్నీ వర్డ్స్ బయట అది కాదు, కానీ మై ప్రొడ్యూసర్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు, నాట్ వన్స్ డిడ్ ఈ క్వశ్చన్ ఆన్ థింగ్స్. అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు, కానీ హౌ క్రియేటివ్గా హీ ఆల్సో బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఐ థింక్ హిమ్ అండ్ కృతి గెట్ ద క్రెడిట్ ఫర్ sitting by us and making sure మేము ఏది అడిగినా టు జస్ట్ ఇమీడియట్లీ అప్రూవ్ ఫర్ థింగ్స్ ఫస్ట్. దెన్ అసలు ఇంకా మేము ఎదురం ఇంకా లైక్ ఓకే లెట్స్ గో. ఫైనల్ అవుట్పుట్ చూసాక సిద్ధు మీరు కన్వర్జేషన్ ఎలా ఉంది? అది చెప్తున్నాను సార్, ఐ ఫెల్ వెరీ లైక్ ఎమోషనల్ యెస్టర్డే. నిన్న బిఫోర్ వి సెంట్ ద యుఎస్ కాపీ అవుట్ డిటిఎస్లో ఉన్నాం మేము అందరం కలిసి నిన్న. సో అక్కడి నుంచి ఇంకా క్యూబ్కి వెళ్ళిపోయే ముందు ద లాస్ట్ పార్ట్ వచ్చేసి ఎండ్ క్రెడిట్స్ స్టార్ట్ అయ్యాయి. అది అలా అర్థమైపోతుంది నాకు. ద లాస్ట్ 10 minutes ఆఫ్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అంటే ద క్లైమాక్స్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఎపిసోడ్ అండ్ ఆల్. సో మేమే ఇద్దరం సైలెంట్ గురించి చూస్తున్నాం దాన్ని. అండ్ once the title started coming, we both just looked at each other. And we just hugged, and I know that it meant a lot. We don't have to sit and talk about it. But బాగా వచ్చింది సార్ ప్రోడక్ట్. ఇట్స్ గుడ్. అంటే సిద్ధు తను చేసిన సీన్కి తనే తొందరగా కాంప్రమైజ్ అవ్వడం, అంటే బాగుంది అంటే ఇంకా బెటర్ చేయాలని అడగకపోయినా డైరెక్టర్ని అడుగుతాడు అనేది విన్నాము. తను ఐఎమ్ లైక్ దట్ ఇన్ జనరల్. ఇప్పుడు నేను దట్ నేచర్ ఆఫ్ మైండ్ కమ్స్ ఫ్రమ్ మై కాస్ట్యూమ్ డిజైనింగ్. నేను ఒకటి చేసి అది వాళ్ళ షార్ట్లోకి వెళ్ళే వరకు, అంటే ఇంత చేసినా అక్కడికి వెళ్ళి నేను మానిటర్లో చూసి వెళ్ళి ఐ కీప్ యాడింగ్ థింకింగ్. ఐఎమ్ దట్ యాజ్ అ పర్సన్. సో ఐ నో ఐ అండర్స్టాండ్ హిస్ మీటర్. తను ఇఫ్ హీ దేర్ ఆర్ టైమ్స్ వన్ ఒకటి టేక్లో చెప్తూ ఒక్కొక్కరు మాట్లాడి వచ్చేస్తాడు. అంటే తనకి సడన్లీ ఏదో ఐడియా వచ్చి అక్కడ కట్టు వేడిగా వచ్చేస్తాడు ఫస్ట్. అండ్ దెన్ హీస్ లైక్ అండ్ దెన్ యూ నో దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ నో, ఇట్స్ నాట్. సో దోస్ ఆర్ ద థింగ్స్ ఐ నో అబౌట్ హిమ్ దట్ ఐ నో పర్సనలీ. అతనికి సినిమాకి స్టైలిష్కి ఎంత పెట్టారు? స్టైలిస్ట్గా ఏరి మా సుకుమార్ గారు పెట్టారు సార్, నంబర్లు తీయండి. నో వి స్పెంట్ వి హ్యాడ్ శీతల్ శర్మ కమింగ్ ఇన్ ఫ్రమ్ బాంబే. తను ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాస్ట్యూమ్ డిజైనర్స్. సో బోత్ ద గర్ల్స్ తను చేశాడు. లంకా సంతోషి ఫర్ సిద్ధు. తను షీస్ వర్క్ విత్ హిమ్ సిన్స్ టిల్లు. టుడే అందరూ చాలా నాకు ఈరోజే చెప్తున్నాను, నాకు మై కామెంట్స్ సిద్ధు లుక్ని చాలా ప్రైజ్ చేస్తున్నారు. హీస్ లుకింగ్ యంగర్ అండ్ ఫన్ ఉన్నాడు. నా పాయింట్, ఈ బడ్జెట్ మీరు కాస్ట్యూమ్కి బడ్జెట్ ఎంత పెట్టారు? బడ్జెట్ నాకు ఐ పర్టికులర్లీ డోంట్ రిమెంబర్ ద నంబర్ సార్. అందుకని మా సుకుమార్ గారు నేను నాట్ జోక్ నిజంగానే అడిగాను. దాన్ని నా అంచనా ప్రకారం నాకు గర్ల్స్ అట్లీస్ట్ ఐ నో ఇట్ వాస్ గోయింగ్ త్రూ మీ, సో ఐ వాస్ సీయింగ్ ఇట్. సో ఐ డోంట్ నో వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఓకే, కామన్గా మీరు స్టైలిష్ చేసే సినిమాలకి హై బడ్జెట్ ఎంత ఉంది, మీరు చేసిన సినిమాలకి లో బడ్జెట్ ఎంత ఉంది? సో డిపెండింగ్ ఆన్ ద సబ్జెక్ట్ ఆబ్వియస్లీ, ఇవన్నీ మీకు తెలిసినవే. మనం పెట్టే సినిమా పట్టు ఉంటుంది. నేను అడిగేది డిపెండింగ్ జస్ట్ ర్యాండమ్గా వాట్ అంటారా? అలా అంటే ఇప్పుడు కింగ్డమ్, శ్యామ్ సింగర్ ఇవన్నీ పెద్ద సినిమాలు వేర్ యూ హ్యావ్ అ లాట్ మోర్ వైడర్. ఐ థింక్ అక్కడ దోస్ ఫర్ మై మోర్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్. మర్సల్ తమిళ్లో, విజయ్ తలపతి ద హోల్ ఫిల్మ్. సో అవన్నీ దోస్ ఆర్ ద బిగ్గర్ స్కేల్ ఫిల్మ్స్. దెన్ ఐ హావ్ డన్ స్మాలర్ ఫిల్మ్స్ అండ్ లైక్ 10 లక్షలకి మొత్తం సినిమా అయిపోయిన రోజులు ఉన్నాయి. అండ్ 1 కోటి రూపాయలకి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఇట్స్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ ర్యాండమ్గా స్పెండ్ చేయడం. ఇట్స్ యూ స్పెండ్ ఇట్ బికాజ్ ఇట్స్ అ స్కేల్. ఓన్లీ స్టైలిష్ రెమ్యునరేషన్ కాదు, ఓన్లీ స్టైలిష్ మెటీరియల్ కోసం ఎన్ని దేశాలు వెళ్ళారు మీరు?
ఎక్కువ పెళ్ళలేదు సార్. మనం యూజువల్గా 2-3 కంట్రీ లైక్ బయటికి అబ్రాడ్ వెళ్తే ఎక్కడెక్కడ దుబాయ్ బ్యాంకాక్ కదా క్లోజెస్ట్ మనకి ఫ్లయింగ్ టైమ్ వైజ్, బికాస్ బ్రాండ్స్ అన్ని చోట్ల ఉండేవి. అదే ఇప్పుడు ఇక్కడ లోకల్ బ్రాండ్స్ అదే ఆ స్టోర్ అక్కడ వెళ్తే యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్, అంతే డిఫరెన్స్. దానివల్ల వెళ్తాం, నాట్ బికాస్ నథింగ్ బియాండ్. ఇప్పుడు ఇక్కడ జారా ఉన్నాయి, H&M ఇవన్నీ బ్రాండ్స్ దొరుకుతున్నాయి, బట్ దేర్ మచ్ మోర్ ఆప్షన్స్ ఓవర్ దేర్ బికాస్ యూరోపియన్ మార్కెట్స్ నుంచి వస్తాయి అక్కడ, కాబట్టి నీకు దొరుకుతాయి. ఇంకొంచెం ఇఫ్ యూ వాంట్ స్పెండ్ మోర్, దే హ్యావ్ మోర్ టైమ్ అనుకోండి, యూరప్కి వెళ్తే మనకి ఇప్పుడు స్పెయిన్ కానీ యూనో మిలాన్, ఇటలీ అండ్ ఆల్ హ్యావ్ గుడ్ షాపింగ్. సో ఐ హ్యావ్ ట్రావెల్ టు దీస్ కంట్రీస్ మేబీ. ఓకే ఓకే. అంటే బయట మనం వింటూ ఉంటాము ఈ కాస్ట్యూమ్స్, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, అంటే ఐ మీన్ ఎవరికైతే మీరు డిజైన్ చేశారో హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళే తీసుకెళ్ళిపోతారంటారు, నిజమేనా? వాళ్ళకి నచ్చితే అడిగి తీసుకుంటారు సార్. సమ్ టైమ్స్ ఒక చిన్న మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఒక నాస్టాలజిక్ దెర్ ఇస్ సంథింగ్ అనుకోండి, దే వాంట్ రిమెంబర్ ఇట్ బై, దే విల్ కీప్ as a memory. I actually keep one, when all my films that I've done, I've taken one costume back home because I want to keep it as a memory. A lot of the actors do that. Sometimes కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉన్నాయి అనుకోండి, ప్రొడ్యూసర్ దే దెమ్సెల్వ్స్ వాంట్ పెట్టుకోమని అడుగుతారు. సో అలా రకరకాలు ఉంటాయి దానిలో. వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఇది చాలా బాగుంది, ఐ వాంట్ కీప్ ఇట్ అంటారు, అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ ద టీమ్ దట్ షీ వాంట్స్ టు కీప్ ఇట్ ఆర్ హీ వాంట్స్ టు కీప్ ఇట్, అండ్ ఇట్స్ ఓకే. కమింగ్ టు తెలుసు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా? మాకేం తెలవదు, మీరు తెలుసు కదా అని క్వశ్చన్ వేస్తే ఎలా? తెలుసు కదాకి చాలా మీనింగ్స్ ఉన్నాయి సార్. ఐ థింక్ దట్ ఈస్ వై ద రీజన్ ద పేరు వచ్చింది. మనము వెన్ యూఆర్ ఇన్ లవ్ సమ్టైమ్స్ ఎక్స్ప్రెసింగ్ బికమ్స్ హార్డ్, అండ్ సమ్టైమ్స్ తెలుసు కదా అనే దాంట్లో అర్థం తెలియాలి అని అనుకుంటాం. కొన్నిసార్లు ఆ బాధలో యూనో నీకు డోంట్ యూ అండర్స్టాండ్, దానికి నీకు తెలుసు కదా అని ఒక చిన్న బ్రేకప్ మూమెంట్లో ఉంటుంది. యూనో హౌ మచ్ ఐ లవ్ యూ డోంట్, నీకు తెలుసు కదా అని. ఈ కోపాలు అంటే నీకు తెలుసు కదరా అంటావు. అది చాలా ఊతపదం అయినా కూడా దానిలో ఉండే మీనింగ్ చాలా. అండ్ మాకు వెన్ రైటింగ్ ది స్క్రిప్ట్ కానీ దేర్ వాస్ అ లాట్ ఆఫ్ మూమెంట్స్ దట్ సీమ్ టు ఎండ్ ఆ వర్డ్ దగ్గర. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సింబాలిక్లీ ఐ జస్ట్ ఫెల్ట్ మన కథలో చాలా ఉంది మ్యాటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫీలింగ్స్ దట్ దే గోయింగ్ త్రూ. సో ఇట్ సీమ్ లైక్ అ వెరీ యాప్ట్ టైటిల్ అనిపించింది అప్పట్లో. సో వీ వెంట్ విత్ ఇట్. తెలుసు కదా, ఒక గీత గోవిందం, ఒక రోజా, ఇలా చాలా స్మూత్గా వెళ్తుందా, లేదంటే అర్జున్ రెడ్డి లాగా రెండు కంబైన్ చేసి మిక్సీలో కొడితే వస్తుంది మా సినిమా. ఇది ద క్యారెక్టరైజేషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సార్, అంతే. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఇప్పుడు ద బ్యూటీ ఆఫ్ అర్జున్ రెడ్డి అనే యానిమల్ ఇస్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక జానర్ క్రియేట్ చేస్తున్నారు తనకి తను. సో మనం ఇప్పుడు ఏ అయోటా ఆఫ్ బోల్డ్నెస్ చూపించినా ఇట్ గెట్స్ కంపేర్ టు Arjun Reddy or an animal, right? That's the beauty of the director who created that genre for himself. మనకి లవ్ స్టోరీస్కి మణి సార్ కానీ ఆల్ దీస్ హ్యావ్ బికమ్ నేమ్స్. సో మన సినిమాలో దేర్ ఇస్ అ లవ్ స్టోరీ, దేర్ ఇస్ ఆబ్వియస్లీ ద వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ అ బాయ్. ఆ డైలాగ్ వాడు చెప్పడం కానీ, అమ్మాయిలు వాడికి ఒక హార్ట్ బ్రేక్ వలన వాడు ఎవరు బాధలోంచి వచ్చి ఒక డైలాగ్ పర్స్పెక్టివ్ కానీ, వాడికి ఒక యారగెన్స్ కానీ, వాడే చెప్పిందే కరెక్ట్ అనో, వాడు ఉండే పర్స్పెక్టివ్లో ఉంటాడు, వాడు నేను చెప్పిందే ఏది అని ఒక యారగెంట్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ I feel this is just a character that we're looking at. If they will derive it to say ee cinema no aa cinema laga unte it's okay for me. It is like that. You know, it's easy ikkada akkada you know if it's good, gets compared to, but I know that it's a blend of a lot of things. Okay. It's a very character driven emotional drama. It's got a lot of, you know, it's got love, but it's also got a lot of pain. So I think a little of everything on the cinema lo. There's no action, there's no fights. Ante మొత్తం స్క్రిప్ట్ అయిపోయాక మీ బ్రదర్ కోన వెంకట్ తోటి ఏమైనా డిస్కస్ చేశారా? అఫ్ కోర్స్ మనము అన్నతో నేను ఆ పాయింటర్స్ మాట్లాడడము, ఆయన గెట్ గో నుంచి వెన్ ఐ నరేటెడ్ వెరీ ఫస్ట్ ఐడియా ఉన్నప్పుడు చెప్పాను. దెన్ వన్స్ వీ స్టార్టెడ్ మేకింగ్ ఇట్ ఇన్ టు ద యూనో గెటింగ్ అ స్ట్రాంగర్ క్యారెక్టరైజేషన్ ఆల్సో ఐ ర్యాన్ ఇట్ బై హిమ్ ఊరికే జస్ట్ టు గెట్ హిస్ ఫీడ్బ్యాక్. అలా నాకు ఐ హావ్ మై ఫ్యూ ఫ్రెండ్స్ దట్ ఐ రిలై ఆన్. సో జస్ట్ ఒక బౌన్సింగ్ ఆఫ్ కోసము ఇప్పుడు గౌతమ్ అవ్వచ్చు, నాని అవ్వచ్చు, నితిన్ ఆర్ మై ఫ్రెండ్ సందీప్ ముద్దా ఈజ్ అ ప్రొడ్యూసర్. సో దీస్ ఆర్ ద ఫ్యూ పీపుల్ ఐ డిస్కస్ ది ఐడియాస్ విత్ ఆర్ టాక్ అబౌట్. ఓకే, మొత్తం అవుట్కమ్ వచ్చాక వాళ్ళతో మళ్ళీ ఏమన్నా డిస్కస్ చేశారా? టైమే దొరకలేదు సార్. ఈరోజు నేను ఇంకా ఇంటర్వ్యూ 4 సార్లు అసే ఇది మనం సినిమా ఎంత గొప్పగా చేసుకున్నా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ మేకింగ్. ఎందుకంటే రేపు మీలా త్రూ పీపుల్ లైక్ యూ ద వర్డ్ గెట్స్ అవుట్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నిన్న మేము 4 o'clock వెళ్ళాను ఇంటికి, మళ్ళీ పొద్దున్న 9కి వచ్చాను ఇక్కడ. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ తిరుగుతున్నాం అని చెప్తున్నాను అంతే. బట్ యునో ఐ హ్యావెంట్ హ్యాడ్ టైమ్ టు
మా ఆల్ ఆఫ్ దెమ్ ఫోన్లో చెకింగ్ వెరీ స్వీట్లీ అందరూ బీన్ మెసేజింగ్ ఓకేనా అది స్ట్రెస్డ్ అవుట్ ఇలానే ఉంటుంది. మన గౌతమ్ నాకు మిక్సింగ్ ఫైనల్ మిక్సింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఒక పెద్ద పాయింటర్ రాశాడు, నీరు ఇలా ఉంటుంది, ఇక్కడ సౌండ్ ఇలా తగ్గించుకోవాలి నువ్వు. యాజ్ అ డైరెక్టర్ హీస్ గివింగ్ మీ అడ్వైస్. నాని వాజ్ చెకింగ్ ఆన్ మీ. అందరూ వీళ్ళు ఐ హావెంట్ మెట్ ఎనీబడి. ఇంకా మీరు అనుకున్న విధంగా తమన్ వర్క్ చేశాడా, తన స్టైల్లో చేశాడా? అంటే ఐ డోంట్ నో వాట్ హిస్ స్టైల్ ఇస్. మన సినిమా ఇస్ హిస్ స్టైల్ ఓన్లీ. సో ఎస్ హీ డిడ్ ఇట్ అకార్డింగ్ టు హిస్ స్టైల్, బట్ అకార్డింగ్ టు ఫిల్మ్. టైం ఇచ్చాడా పూర్తిగా? సార్ రేపు మ్యూజిక్ అంటే తమన్ టైం ఎక్కువ ఇవ్వడం అంటారు కదా. మన సినిమా చూడండి సార్, అర్థమవుతుంది. అన్నీ ఆన్ టైం వెళ్ళాయి బయటికి. మన అవుట్పుట్స్ ఆర్ ఫైన్. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ రైట్ నౌ విత్ ఇట్. మొత్తం ఎక్కడెక్కడ షూట్ చేశారు, ఎన్ని పాటలు, ఏంటి? 4 పాటలు సార్. అది కాకుండా చిన్న బిట్ సాంగ్స్ 2 ఉన్నాయి. ఎండ్ టైటిల్స్కి ఒక చిన్న బిట్ పాట వస్తుంది. బట్ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ ద అనౌన్స్మెంట్ అప్పుడు వేసిన లాట్ ఆఫ్ పీపుల్ హావ్ ఆస్క్డ్ ఫర్ దట్ ట్రాక్. సో దీన్ని వి బాట్ ఇట్ బ్యాక్ ఫర్ ఎండ్ టైటిల్. ఈ మ్యూజిక్ ఈ స్పేస్ కాకుండా వేర్ డిడ్ వి షూట్? మెజారిటీ షూట్ హైదరాబాద్. వీ షాట్ ఫర్ అ ఫ్యూ డేస్ ఇన్ పూణే, నాసిక్ ఏరియాలో కొంచెం. దట్స్ ఇట్. ఫైనల్గా లవర్స్కి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు తెలుసు కదా మూవీ నుంచి? లవర్స్కి ఇవ్వకపోయినా యాజ్ అ పర్సన్ ఐ టెల్ యూ ఆల్ ఐ థింక్ ఇస్ సార్, లవ్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఎమోషన్. దాన్ని లవర్స్ అంటే ఓన్లీ యూతే కాదు నేను అనేది. ఇన్ జనరల్ మా అమ్మ నాన్నకి క్లాస్ పీకుతున్నా వచ్చు. వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు, ఆ సినిమా మానేసి చూడకుండా. నేను వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నా అసలు ఈ లవ్ స్టోరీ ఇది ఏదైనా డిస్కస్ చేస్తే ఎనీ పర్సన్, ఎనీ లవర్స్, 2 people who experience love, 2 people. ద కాంప్లెక్స్ నేచర్, ఈ లవ్ అనే వర్డ్కే ఉన్న ఒక కాంప్లెక్సిటీ. దాని ప్రాబ్లం ఏంటంటే అసలు లవ్ అనేది ఎంత సింపుల్లో అదంత కాంప్లెక్స్. సో ఇక్కడిక్కడే కొట్టుకుంటుంటుంది దాని బాధ అంతా. సో దానిలోంచి వచ్చే ఈ డెరివేటివ్సే ఈ పొజిటివ్నెస్, జెల్లసీ, యాంగర్, ఫ్రస్ట్రేషన్. సో ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్. సో ఐ ఫీల్ దీస్ క్యారెక్టర్స్ వెన్ దే బిహేవ్ అ సర్టన్ వే, మనం ఒక లేబులింగ్ వేస్తాం, ఒక మేల్ టాక్సిసిటీ, ఫీమేల్ దిస్ దట్. అది లైక్ వెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్, వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? దట్ గై గాట్ హర్ట్ సమ్వేర్, ఆర్ దట్ గై వాజ్ మేడ్ సంథింగ్, ఆర్ ఈ అమ్మాయి ఎక్కడో ఇవేకా ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తుందా? అంతే మన కథ. ఇందులో మీ ఫ్రెండ్స్ లవ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళ లవ్స్ కానీ ఏమైనా ఇన్కార్పొరేట్ చేశారా? అలా ఏం లేదు సార్. ఐ థింక్ ఇట్స్ ఆల్ లైక్ పుట్టింగ్ థింగ్స్ ఆన్. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, తెలియకుండా ఎక్కడో ఒక ట్రేట్స్ వస్తాయి. మనం ఇమాజిన్ చేయడానికి కూడా ఎక్కడో ఏదో ఉంటే ఉంటుంది కదా. చిన్న చిన్న బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళనే ఒక చిన్న వాళ్ళు యూస్ చేసే వర్డ్స్, విల్ యూజ్ ఇట్ నో, వీళ్ళు మై ఫ్రెండ్ యూస్ టు సే దిస్, విల్ పుట్ దిస్ డైలాగ్ ఇన్, అలాంటి ఏమంటే కానీ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎనీబడి. ఇట్స్ జస్ట్ సమ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉంటే ఎక్కడో అలా ట్రేట్ ఒకటేదో ఉంటుంది, అంతేకాని ఏదో లేదు. ఫైనల్గా 2 హీరోయిన్లు, హీరో, వీళ్ళ ముగ్గురిని హర్ష ఎలా మేనేజ్ చేస్తాడు? మా హర్ష ఇస్ మై ఆడియన్స్ అండ్ డైరెక్టర్. అక్కడ ఆడే కూర్చొని ఈ వరుణ్ అనే క్యారెక్టర్ సార్ అందరిపైన అంటే వాడిని ఏ సిచ్యువేషన్ డజంట్ మేక్ హిమ్ స్మాల్. నువ్వు ఎదుర్కొంటే కూర్చొని నువ్వు రాంగ్ నువ్వు అంటున్నాడు అసలు. దట్ ఈస్ హిస్ క్యారెక్టరైజేషన్. హీస్ లైక్ వై ఐమ్ కరెక్ట్, ఈ టోన్ వాడిది. నువ్వు ఇలాంటి వాడిని ఒక్కడే ఒకడు ఉంటాడు వాడి ఫ్రెండ్ హూ గెట్స్ టు సే అరే ఏం చేస్తున్నావు అంటే నువ్వు చేసే పనులు ఉన్నాయి కానీ అన్ని ప్రాపర్గా దాన్ని దొబ్బేది ఈడొక్కడే హర్ష. సో హర్షాస్ రోల్ ఇస్ వెరీ పివటల్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ వెరీ నీడెడ్ ఆల్సో. సో హర్ష డిడ్ అ వెరీ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ ఫిల్మ్. ఎగ్జాక్ట్ ఏం పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు? ఒక వెరీ నమ్ స్పేస్లో ఉన్నాను. ఐ డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. ఎంత మనం పాజిటివ్గా జనాలు చెప్తున్నా సమ్టైమ్స్ ద హార్ట్ యూ డోంట్ వాంట్ టు బిలీవ్ ఆల్ ద గుడ్ థింగ్స్, బికాజ్ అదంతా నా మీద ఏదైనా అవుతాయి భయం ఒకటి. బట్ ఎక్కడో మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ లైక్ అలా అవ్వడానికి ఛాన్సెస్ లేవు, బికాజ్ నాకే నచ్చుతుంది కదా, నేను చూసుకున్నా, నాకు నచ్చు, అండ్ ఐ ట్రస్ట్ మై జడ్జ్మెంట్. సో ఛాన్సెస్ ఆఫ్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇస్ నాట్ దేర్. బట్ అలా అని I am just, I'm seeing people, all of us started this journey to make a hit film. Obviously. So right now I'm very excited, sir, but very, very nervous. I'm really, really looking forward for the day after. Right. All the best. Thank you so much, sir. Right.